నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. ఢిల్లీలో శుక్రవారం కీలక సమావేశం జరగనుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలందరితో భేటీ ఉంటుంది. మంత్రివర్గంలో ఎవరెవరుండాలి, ఏ పార్టీకి ఎన్ని పదవులు ఇవ్వాలి అన్న అంశాలను చర్చిస్తారు. ఇక రాజకీయ అనిశ్చితికి ఆస్కారం లేకుండా త్వరగా ఈ ప్రక్రియ ముగించాలని చంద్రబాబు, నితీష్ గట్టిగా సూచించినట్లు ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో కీలక సమావేశం జరగబోతోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎంపీలందరూ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు హస్తినకు చేరుకున్నారు. ఎంపీలుగా విజయం సాధించిన బండి సంజయ్, డీకే అరుణ, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా శుక్రవారం ఢిల్లీలో జరిగే ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటికే ఢిల్లీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులున్నారు. రేపు అందరూ కూడా చేరుకుంటారు. అక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కలిసి కూర్చొని మరి పార్లమెంట్ పార్టీ నాయకుడిగా ఎన్నుకుంటారు మోడీ గారిని. ఆ తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ నాయకులందరూ కూడా కలిసి మరి ఇట్లా మేము మీటింగ్ పెట్టుకొని లీడర్గా మోడీ గారిని ఎన్నుకున్నాము, వారిని ఆహ్వానించాలి, ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని రిక్వెస్ట్ చేస్తూ రాష్ట్రపతిని కలుస్తారు రేపు డెలిగేషను. రేపు ఆ ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటికే ప్రధాని మోడీ ఢిల్లీలో వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరిగింది. శుక్రవారం ఎంపీలుగా గెలుపొందిన పార్టీ నేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. అనంతరం మిత్రపక్షాల నేతలు వేరుగా భేటీ అవుతారు. ఎన్డీఏ సమావేశంలో మంత్రివర్గంలో ఎవరెవరుండాలి, ఏ పార్టీకి ఎన్ని పదవులివ్వాలి అన్న అంశాలపై చర్చిస్తారు. రాజకీయ అనిశ్చితికి ఆస్కారం లేకుండా త్వరగా ఈ ప్రక్రియ ముగించాలని చంద్రబాబు, నితీష్ గట్టిగా సూచించినట్టు ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. కాగా ప్రస్తుతం మోదీ కేబినెట్ లో ఉన్న పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఈసారి హోంశాఖ కాకుండా వేరే శాఖను కేటాయించవచ్చన్న ప్రచారమూ జరుగుతోంది. టీడీపీ, జేడీయూ ఎంపీలకు కీలక మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయని ఎన్డీఏ వర్గాలు పేర్కొన్నాయి. కాగా మోదీ కేబినెట్ లో చేరాలని తమ పార్టీ నిర్ణయించినట్లు చంద్రబాబు వెల్లడించారు.